హలో ఎవ్రీవన్, టుడేస్ టాపిక్ ఇస్ జర్నల్ ఎంట్రీ. సో టాపిక్లోకి వెళ్ళడానికన్నా ముందు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. జర్నల్ ఎంట్రీస్ చాలా ఇంపార్టెంట్, లైక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంటర్మీడియట్లోనే కాదు, డిగ్రీలోనే కాదు, మన ఎంబీఏలో కూడా జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ దాట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇది ఎగ్జామ్కి మాత్రమే కాదు, ఒక బిజినెస్లో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చేయాలి అనుకున్నప్పుడు కూడా జర్నల్ ఎంట్రీస్ అనేవి ఫస్ట్ స్టెప్గా స్టాండ్ అవుతాయి. సో ఇట్ ఈస్ అ ఫస్ట్ స్టెప్ ఇన్ అకౌంటింగ్ సైకిల్. సో మన మొత్తం అకౌంటింగ్ సైకిల్లో జర్నల్ ఎంట్రీస్ అనేవి ఫస్ట్ స్టెప్. లైక్ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను లెడ్జర్ చేయడానికి ఉంటుంది. లెడ్జర్ నుండి ట్రయల్ బ్యాలెన్స్ నుండి మన ఫైనల్ అకౌంట్స్, ఎక్కడైతే మన ప్రాఫిట్ అండ్ లాస్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఇన్ ద సేమ్ వే ఇట్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. బిజినెస్కి సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ని కూడా మనం జర్నల్ ఎంట్రీలో రికార్డ్ చేస్తాము. లైక్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనగానే మళ్ళీ మానిటరీ ట్రాన్సాక్షన్స్. వాట్ ఆర్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ అంటే మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. అండ్ ఆల్సో ఇట్ వర్క్స్ యాజ్ ఎ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్. డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ అంటే లైక్ యూ కెన్ సీ హియర్ ఇన్ ద ప్రొఫార్మా, యూ కెన్ సీ హియర్ డెబిట్ అండ్ క్రెడిట్. సో ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా 2 ఎఫెక్ట్ ఉంటుంది. దాన్నే మనం డెబిట్ అండ్ క్రెడిట్ అంటున్నాం. సో డెబిట్ అండ్ క్రెడిట్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే హియర్ ఇట్ ఇస్. What is double entry system first? It is a method of recording transactions where for every business transaction an entry is recorded in at least 2 accounts as a debit and credit. So బిజినెస్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ని కూడా మనం రికార్డ్ చేసేటప్పుడు దాన్ని 2 అకౌంట్స్లో రికార్డ్ చేస్తాం. ఆ 2 అకౌంట్స్ ఏంటి అంటే డెబిట్ అండ్ క్రెడిట్. సో ఇన్ అ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ద అమౌంట్ రికార్డ్ యాజ్ డెబిట్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద అమౌంట్ రికార్డ్ యాజ్ క్రెడిట్స్. సో మనం డెబిట్లో రాసే ప్రతి అమౌంట్ కూడా క్రెడిట్లో ఉండే ఇంకో అమౌంట్కి ఈక్వల్గా ఉండాలి. దీని గురించి ఇంకా డీటెయిల్గా మనకి డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్లో తెలుస్తుంది. సో డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్, అగైన్ డ్యూయల్ అంటే మళ్ళీ డబల్. ఇదేం చెప్తుంది అంటే ఈచ్ ట్రాన్సాక్షన్ హ్యాస్ 2 ఆస్పెక్ట్. వాట్ ఆర్ ద 2 ఆస్పెక్ట్స్ అంటే మళ్ళీ డెబిట్ అండ్ క్రెడిట్. వెన్ ఎ బిజినెస్ అక్వైర్స్ అన్ అసెట్ ఇట్ హ్యాస్ టు పే మనీ. Acquiring an asset and paying money are 2 sides of a coin. So now see, ఇప్పుడు ఒక బిజినెస్లోకి ఒక అసెట్ని మనం కొంటున్నాము అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, మన బిజినెస్లోకి ఆ అసెట్ వస్తుంది. లైక్ ఆ ప్రోడక్ట్ ఆర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మన బిజినెస్ లోపలికి వస్తుంది. అండ్ అంత వర్త్ మనీ బయటికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ 2 సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. డెబిట్లోనూ ఎఫెక్ట్ పడుతుంది, క్రెడిట్లోనూ ఎఫెక్ట్ పడుతుంది. అండ్ దెన్ సిమిలర్లీ if the asset is acquired through credit, there arises a liability to that extent. Thus, if there is an asset, there will be increase in liability also. కొన్నిసార్లు ఏమవుతుంది, మనీ ఇచ్చి కొనకపోయినా సరే క్రెడిట్లో తీసుకుంటాం. క్రెడిట్లో తీసుకున్నప్పుడు అంత వర్త్ మనకి లయబిలిటీ పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం అసెట్ కూడా వస్తుంది. సో ఇక్కడ కింద చూసుకున్నట్టయితే అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. వాట్ ఈస్ దిస్ అంటే ఇట్ ఈస్ అన్ అకౌంటింగ్ ఈక్వేషన్. సో మన అసెట్స్ బిజినెస్లో ఉండే కంప్లీట్ అసెట్స్ వాల్యూ తెలియాలి అంటే లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ని యాడ్ చేయొచ్చు. అండ్ మన క్యాపిటల్ వాల్యూ తెలియాలి అంటే అసెట్స్ మైనస్ లయబిలిటీస్ చేసినా సరిపోతుంది. సో జర్నల్ ఎంట్రీస్ని మళ్ళీ రికార్డ్ చేయాలి అంటే డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ మనకి తెలియాలి. లైక్ చెప్తున్నాను అప్పటి నుండి, లైక్ డెబిట్లో రాయాలి, క్రెడిట్లో రాయాలి. బట్ వెయిట్ని డెబిట్ చేయాలి, వెయిట్ని క్రెడిట్ చేయాలి. డెబిట్ అండ్ క్రెడిట్ సింపుల్గా 2 సైడ్స్ ఆఫ్ అన్ అకౌంట్. లైక్ మనకి రైట్ లెఫ్ట్ ఎలాగో, ఒక కాయిన్కి హెడ్ అండ్ టెయిల్స్ ఎలాగో, అలాగే ఒక అకౌంట్కి డెబిట్ అండ్ క్రెడిట్ అనేవి 2 సైడ్సే. బట్ వీటికి కూడా రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఎలా అంటే ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. బట్ అసలు ఫస్ట్ థింగ్, ఎన్ని టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. సో here we can see పర్సనల్ అకౌంట్ అండ్ ఇంపర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్లో కూడా మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్ అండ్ రిప్రజెంటేటివ్. న్యాచురల్ పర్సన్ మనం ఒక హ్యూమన్ని డిఫైన్ చేసేటప్పుడు అంటాం. లైక్ రామ్, రహీం, ప్రియా, ఇవన్నీ కూడా న్యాచురల్ పర్సన్ అకౌంట్ కిందకి వస్తుంది. అలాగే ఆర్టిఫిషియల్ పర్సన్ మనం ఒక కంపెనీ నేమ్ తీసుకున్నప్పుడు, లైక్ ఏబీసీ కంపెనీ లిమిటెడ్, టాటా కంపెనీ లిమిటెడ్, విప్రో కంపెనీ లిమిటెడ్. సో ఇలా కంపెనీ పేర్లు తీసుకున్నప్పుడు వాటిని ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటాం. రిప్రజెంటేటివ్ పర్సన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి అవుట్ స్టాండింగ్ సాలరీస్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు. సో వీటన్నిటిని కూడా మనం రిప్రజెంటేటివ్ పర్సన్ అంటాం. సో నెక్స్ట్ సెట్కి వచ్చేసరికి ఇంపర్సనల్ అకౌంట్లో మళ్ళీ ఇట్ వాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 థింగ్స్. దే ఆర్ రియల్ అండ్ నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్ ఎప్పుడు కూడా ఒక బిజినెస్కి సంబంధించిన అసెట్స్తో డీల్ అయ్యి ఉంటుంది. అసెట్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. టాంజిబుల్ వేటినైతే మనం టచ్ అండ్ ఫీల్ చేయగలుగుతామో వాటిని టాంజిబుల్ అసెట్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఫర్నిచర్, బిల్డింగ్, ప్లాంట్, మిషనరీ, ఇవన్నీ. ఇంటాంజిబుల్ అసెట్స్ వేటినైతే మనం ఫీల్ అవ్వగలుగుతాము. సంథింగ్ లైక్ గుడ్ విల్ ఆఫ్ ఏ కంపెనీ, దాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. లైక్ పేటెంట్ రైట్స్ అయి ఉండొచ్చు, కాపీ రైట్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం ఇంటాంజిబుల్ అసెట్స్ అంటున్నాం. అండ్ దెన్ కమ్స్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ఒక బిజినెస్కి సంబంధించిన
ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ పైన బేస్ అయి ఉంటుంది. సో ఇది టైప్స్ ఆఫ్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. హియర్ వీఆర్ హ్యావింగ్ personal account, which is again divided into natural, artificial and representative. Impersonal account, which was been divided into real and nominal account. So ఇక్కడ ఉన్న ఈ 3 థింగ్స్కి కూడా రూల్స్ ఉన్నాయి. లైక్ ఇంతసేపటి నుండి మాట్లాడుకున్నట్టు డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. కానీ డెబిట్ ఏం చేయాలి, క్రెడిట్ ఏం చేయాలో మనకు తెలియదు. సో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ ఏం చెప్తుంది అంటే, పర్సనల్ అకౌంట్, డెబిట్ ద రిసీవర్, credit the giver. The one who receives the money or your credit or your product, he is the receiver. So debit ni receiver cheyamin, debit lo receiver untaru, credit lo giver untaru. Real account em cheptundi, debit what comes in, credit what goes out. Whatever coming into the business should be debited, whatever is going out from the business should be credited. And nominal accounts is debit all expenses and losses. ఒక బిజినెస్కి సంబంధించిన ప్రతి ఎక్స్పెన్స్ అండ్ లాస్ని కూడా డెబిట్ చేయాలి. అండ్ అలాగే ప్రతి లైక్ బిజినెస్కి సంబంధించిన ఇన్కమ్ అండ్ గెయిన్స్ అన్నిటిని కూడా క్రెడిట్ చేసుకోవాలి. సో నౌ నెక్స్ట్ టాపిక్లో మనం జర్నల్ ఎంట్రీస్ని రాయడం ఎలాగో చూద్దాం.